గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. మేషరాశి ఫలితములు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక మొదటి పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2-3 స్థానములలో సంచారం చేయటం వలన ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎలాంటి లోటుపాట్లు ఉండవు. వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. వీరి శక్తి సామర్థ్యాలకు తగినంత గుర్తింపు లభిస్తుంది. సంవత్సరారంభంలో కొంత అసంతృప్తిగా ఉన్నా తదుపరి కొంత మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. గృహంలో శుభకార్యములు జరిగే అవకాశం ఉంది. రాహువు మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి అన్యోన్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులై సహాయం చేస్తారు. భూ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా మంచి కాలమనే చెప్పాలి. వీరికి యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకులకు గురుబలం చాలా బాగుండడం వలన వీరికి అభివృద్ధి జరుగుతుంది. అధినాయకులతో సఖ్యత ఉన్నా ధన వ్యయం తప్పదు. ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులలో విజయం కలుగుతుంది. పదవి కోసం ఎదురుచూసే వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఏదో ఒక పదవి లభిస్తుంది. ఈ సంవత్సరం కళాకారులకు లాభదాయకంగా ఉంటుంది. గాయనీ గాయకులకు నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. టీవీ సినిమా రంగాల వారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కాంట్రాక్టర్లకు, గృహ నిర్మాణాది పనులు చేయించే వారికి విశేషమైన లాభాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయాలి. బంగారం వెండి వ్యాపారస్తులకు స్వల్పమైన నష్టం తప్పదు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి కాలమే. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. శని 11వ ఇంట ఉండడం వలన మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు. కౌలుదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పండ్ల తోటలు కలవారికి కొద్దిపాటి నష్టం కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగం తప్పదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు రావచ్చు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. విలువైన వస్తువులను కొనుక్కుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతో ఎప్పటినుంచో ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి నరదృష్టి దోషం అధికంగా ఉంటుంది. వీరు మంగళవార నియమం పాటించడం కానీ, రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, నవగ్రహ జపాలు, హోమం కానీ చేయించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.